ఈ మధ్య రామ్ చరణ్కి రాఖీ కడుతూ ఒక పాప కనిపించింది. ఆ పాపను పవన్ కళ్యాణ్ గారి కూతురు అన్నారు అందరూ. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ గారి కూతురు కాదేమో అని అంటున్నారండి. నిజానికి రామ్ చరణ్ గారే తన ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేశారు. అయితే ఆ చిన్న పాప రాఖీ కట్టింది అంటే ఖచ్చితంగా చరణ్కి చెల్లి అయి ఉంటుంది. రాఖీ కట్టిస్తున్న ఆ పాప పక్కన ఉన్న ఫారెన్ లేడీ మాత్రం పవన్ కళ్యాణ్ వైఫ్. ఇది మాత్రం పక్కా క్లారిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఫేస్ తెలుసు కాబట్టి. ఆ చిన్న పాపని చాలా తక్కువ సార్లు చూసి ఉంటాము, ఎప్పుడో ఇలా ఫంక్షన్స్ టైంలో. సో అక్కడ రామ్ చరణ్కి రాఖీ కడుతున్న ఆ పాప పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఆ పాప పవన్ కళ్యాణ్ గారి పాప కాదని అనుకుంటున్నారండి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అందరితోనూ మంచిగా కలిసిపోతారు కదా. ఎవరైనా కొత్త వాళ్ళతో రాఖీ కట్టించుకుంటున్నాడో చరణ్ అని అనుకుంటున్నారు. అదండి, పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురిని చూశారు కదా. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే. కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.